హలో లక్ష్మీదేవులు, శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. 4 లక్ష్మీ వారాలు 4 పండగల్లా గడిచిపోతాయి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ వారాలని శ్రావణ శుక్రవారాలు అని కూడా అంటారు. ఇక ఈ ఫస్ట్ శుక్రవారానికి ముందు ఉన్న రోజు థర్స్డే అమావాస్య తిథి వచ్చేసిందండి. జనరల్గా అమావాస్య అయిన తర్వాత పూజ రూమ్ అంతా క్లీన్ చేయాలి అంటారు. ఇంకా ఫ్రైడే రోజు కూడా దేవుడి పట్టాలు క్లీన్ చేయకూడదని అంటారు. అందుకే థర్స్డే నైట్ అమావాస్య తిథి వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ అంతా క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసేసారండి. ఫస్ట్ అయితే అన్నీ నీట్గా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసి క్లీన్ చేయడానికి నాకు ఇచ్చేశారు. నా క్లీనింగ్ అయిపోయేలోపు మా డాడీ పట్టాలన్నీ నీట్గా ఒక క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టేసుకున్నారు. ఇక చూడండి, మా బుడ్డోడు మా డాడీకి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో. పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో కదండి. అసలు ఏమి చెప్పకుండానే వాడే వెళ్ళి ఒక్కొక్క పటం నీట్గా మా డాడీకి ఇస్తుంటే మా డాడీ లోపల పెట్టేసి అన్నీ సర్దేశారు. ఆఫ్టర్ క్లీనింగ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేయండి. తలతలా మెరిసిపోతుంది కదా అంతా. అయినా ఇంట్లో పిల్లలు అల్లరితో పాటు ఇలా హెల్ప్ చేస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది కదా. ఇంకా మార్నింగే లేచేసి అలా లక్ష్మీదేవి గురించి అష్టోత్తరము సాంగ్స్ విని కొంచెం సేపు అట్లా ఉన్నాను. ఆ లోపు మా మమ్మీ అయితే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేశారండి. ఇంకా తర్వాత అందరం స్నానాలు కంప్లీట్ చేసేసుకొని పూజకైతే రెడీ అయిపోయాము. పూజకు కూర్చునేటప్పుడు నుదుటిన బొట్టు అయితే మ్యాండేటరీగా ఉండాలండి. తలకి క్లాత్ అస్సలు ఉండకూడదు. ఇంకా కాళ్ళకి పసుపు, ముఖానికి కుంకుమ ఉంటే ఏ అమ్మాయికైనా ఆ లక్ష్మి కలే వేరు కదండి. మా డాడీ అయితే వాళ్ళ అమ్మగారి ఫోటోకి క్లీన్ చేసేసి కుంకుమ, పసుపు, గంధము, పూలు అన్నీ పెట్టేశారండి. దీపారాజంతో స్టార్ట్ అయిన మా పూజ మాకు తెలిసిన చిన్న చిన్న పాటలు, మా డాడీ మంత్రాలు, ఇంకా మా డాడీ ఫ్యామిలీకి సిన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మనకి సపరేట్గా ఒక ఫ్యామిలీ వచ్చేస్తుంది కదా, మా ఫ్యామిలీకి ఇద్దరికి కలిపేసి అష్టోత్తరం చెప్పేసాను. పూజించే వేళకు రావమ్మ పురందర శుభ్రాసనే వాసన వాసన శుభాసనే శోభన శత్రు శోభ శోభన ఏమన శేషి స్థానం సుఖదౌ నాగల గోత్ర బోస వెంకట శివానామదేశ సద్ధర్మతి నాగరత్న నామదేశ సుపుత్రస్య అంకారామదేశ సుకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ సాయికృష్ణ నామదేశ సద్ధర్మస్మి సద్ధర్మపత్ని శివజ్యోతి నామదేశ సుపుత్రస్య చారిక నామదేశ సకుటుంబానాం క్షేమ ఓం గణేశ ఓం గణేశ. ఫైనల్గా మంగళహారతి విత్ ప్రసాదం, లవ్లీ పాయసంతో మా పూజ అయితే అయిపోయింది. సింపుల్గా శారీ విత్ ఫ్లవర్స్. పెళ్ళైన వాళ్ళకి మొదటి ఆభరణం నల్లలతో నేను మా మమ్మీ రెడీ అయిపోయామండి. ఇంతకీ ఒకటి గమనించారా, మమ్మీ నేను సేమ్ మోడల్ శారీ కట్టేసుకున్నాము. మీకు ఏ కలర్ శారీ నచ్చేసిందో కమెంట్ చేసేయండి.